నమస్తే. ప్రస్తుతం మనం వనస్థలపురం ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అశోక్ సార్ కొంతకాలంగా నిరుద్యోగుల కోసం అండగా ఉంటూ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడానికి ఆమరణ నిరాహార దీక్ష దిగారు. 5వ రోజు కూడా చేరుకుంది. ఇక ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఇక ఈ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలీసుల వలయంలో ఆయన చికిత్స కొనసాగుతుంది. నేరుగా ఆయన దగ్గరికి కలిసే పరిస్థితి కూడా లేకుండా పోలీసులు అయితే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అశోక్ సార్ సతీమణి మనతో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంది, జరుగుతున్న పరిణామాలపై ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చివరిసారిగా మీరు సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు, ఏం చెప్పారు, సార్తో ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఒక 1 అవర్ బ్యాక్ సార్ దగ్గర నుంచి వచ్చినాను. సార్ పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. ఫ్లూయిడ్స్ కూడా పెట్టించుకోవట్లేడు, టెస్టులు చేయించుకోవట్లేడు. ఏమనంటే నన్ను డిశ్చార్జ్ చేయండి, నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు. మొత్తం పోలీసులు మొత్తం నిర్బంధించాల్సిన అవసరం ఏముంది నన్ను. ఈ పోలీసులు చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా బెదిరించి బయటికి వెళ్ళగొట్టడము, వాళ్ళు ఇంకోసారి రాకుండా చేయడము, వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకు కూడా భయం వస్తుంది కదా. డీటెయిల్స్ రాసుకోవాల్సినంత అవసరం ఏముంది. ఏమనంటే చూడకపోవడానికి కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్తున్నారు. అసలు ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళకి చాలామంది వస్తున్నారు, పోతున్నారు. ఒకరిద్దరు వచ్చి చూసుకోవడం వల్ల, దూరంగా ఉండి చూసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ఏ రీజన్ అంటే ఇన్ఫెక్షన్ రీజన్ చెప్తున్నారు వాళ్ళు. ఏమనంటే పేషెంట్ ఉంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, మేము రానివ్వము. ఈవెన్ నన్ను కూడా మార్నింగ్ నన్ను కూడా రావద్దన్నారు. ఎవరు ఉండని అవసరం లేదు, మేమే చూసుకుంటామన్నారు. మరి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవట్లేడు, ఫ్లూయిడ్స్ పెట్టించుకోవట్లేడు. మరి మీరే చూసుకోండి. మరి ఏమన్నా అయితే నాకు కూడా సంబంధం లేదు, నేను ఆ తర్వాత నేనేం చేయాలో నేను కూడా చేస్తాను. ఈ గవర్నమెంట్ కూడా ఇంత మొండిగా ఉండవసరం లేదు. ఇది 3వసారి సార్ దీక్ష చేయడం, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో 3వసారి చేయడము. ఫస్ట్ సారి అప్పుడు గ్రూప్ 2 వాయిదా వేయాలి, అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి వచ్చినాయి, కొంచెం టైం అని అడిగినప్పుడు అప్పుడు ఒకసారి చేశారు. రెండోసారి ఈ జాబ్ల గురించి, జాబులు పోస్టులు పెంచి జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 2సారి ఇచ్చారు. అది చేసి కూడా దగ్గర సంవత్సరం అయిపోయింది. ఇప్పటిదాకా కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేదు. ర్యాలీలు అయిపోయినాయి, నిరసనలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా నిరాహార దీక్ష కూర్చున్నాడు సారు. ఈ రోజుకి 5వ రోజు. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండి మాట్లాడే పొజిషన్లో కూడా లేడు. అసలు షుగర్ అండ్ అల్సర్ పేషెంట్, షుగర్ లెవెల్స్ టెస్ట్లు కూడా చేయనీయట్లేడు. ఫ్లూయిడ్స్ పెట్టుకోమంటే ఎంత బలవంతంగా మీద అక్కడ ఉన్న సిస్టర్స్ పెట్టే ప్రయత్నం చేసినా కానీ పెట్టించుకోవట్లేడు. చెప్తే వినే పరిస్థితుల్లో సారు లేడు, ఈ గవర్నమెంట్ లేదు. సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పిల్లలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలు నిరుద్యోగులు మీకోసం ఇదంతా సార్ చేస్తున్నారు. మీరు బయటికి రండి, మీరు మాట్లాడండి, మీరు వాయిస్ ఇవ్వండి. బయట మీ వంతు ప్రయత్నంగా లైబ్రరీల దగ్గర ఎక్కడో అక్కడ ప్రతి జిల్లాలో లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీల దగ్గర మీ వంతుగా నిరసనలు చేసి, వీడియోలు చేసి, ఫుటేజీలు చేసి మీడియా వాళ్ళకి ఇవ్వండి, బయటికి వెళ్తుంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చే టైం దగ్గర పడింది. మీకు కూడా నోటిఫికేషన్ లేక చాలా సఫర్ అవుతున్నారు. ఇదే మంచి సమయము. మీరు ఎంతమంది బయటకు వస్తే అంత విషయం బయటికి వెళ్తుంది, తొందరగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు కూడా సార్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. తన ఫ్యామిలీ కోసం చేయట్లేడు, మీకోసమే చేస్తున్నారు. సార్ కోసం నేను కూడా పిల్లల్ని ఇచ్చిపెట్టేసి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి నాకు కూడా వచ్చింది. సార్కి ఏమైనా వస్తుందా? మీకోసమేగా చేసేది. మీరు కూడా ఆలోచించండి. ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఆయన ఒక టీచరు, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఆయన ఒక స్థాయిలో ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఆయన ఇటు ఉద్యమం బాట పట్టారు. ఇదే సందర్భంలో ఆయన ఆరోగ్యం కూడా తీవ్రంగా పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? కుటుంబ సభ్యులాగా ఏం పిల్లలు కూడా ఇంట్లో బిక్కుమంటూ భయపడుతూ మమ్మీ డాడీ ఎట్లున్నారని అడుగుతున్నారండి. నేను చెప్తున్నాను, మీకు ఎట్లా ఫ్యామిలీలో పిల్లలు మీకు కూడా ఉన్నారు కదా, మీకు కూడా ఈ సిచ్యువేషన్ వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. మీకోసం సార్ చేస్తున్నారు. పిల్లలకు బాగానే ఉండు, మంచిగా ఉండని చెప్పేసి నేను వాళ్ళకి స్కూల్కి పంపించేసి నేను ఇక్కడికి వస్తున్నాను. మళ్ళీ నైట్ 8-9 గంటలకు నేను ఇంటికి వెళ్తున్నాను. మళ్ళీ అప్పటికి వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంది అనేది కూడా నాకు ఇక్కడనే సరిపోయింది. ఇంకా నాకు అసలు సార్ని చూసుకోవడంలోనే సరిపోయింది. ఆ పిల్లల్ని పట్టించుకోవడం కూడా లేదు. వాళ్ళకు కూడా అక్కడ మా డాడీకి ఎట్లుందని ఆందోళనలో మా పిల్లలు కూడా వాళ్ళు కూడా భయపడుతూ ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరికేం సమాధానం చెప్పాలి? ఇటు సార్ చెప్తా వినట్లేడు, అటు పిల్లలు అట్లా, నేను ఇట్లా. అసలు ఏం చేయాలనేది కూడా ఏం అర్థం కావట్లేదు నాకు. ఇటు వెళ్ళే ప్రయత్నం చేస్తే మొత్తం పోలీసులు ఉన్నారు. మొత్తం అక్కడ చైర్లు కూర్చొని మొత్తం ఒక 10 మంది పోలీసుల వరకు అడుగు తీస్తే అడుగులాగా ఉన్నారు. మరి వేరే పేషెంట్లను కలువనిచ్చే అవకాశం ఉందా? కేవలం ఆయనను మాత్రమే ఇన్ఫెక్షన్ పేరుతో కలవనివ్వట్లేదు. వేరే పేషెంట్లు ఎవరైనా కలవచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎంతమంది రాయొచ్చు. కానీ అశోక్ సార్స్ మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరు రావద్దు, చూడొద్దు, బయటికి వెళ్ళొద్దు. ఏమైనా జరిగితే లోపలనే జరగాలి, ఏం జరిగినా లోపలనే చూడాలి. అలో చేసేదైతే లేదు. ఈవెన్ నేను గట్టిగా వాదించిన తర్వాత నన్ను ఒక్కదాన్ని పంపిస్తున్నారు లోపలికి. ఒకవైపు ఫ్లూయిడ్స్ పెట్టుకోవట్లేదు, ఫుడ్ తీసుకోవట్లేదు, మరోవైపు ప్రభుత్వం నుండి ఇంకా స్పందన సరిగ్గా రాలేదు. మీరు ఆయన ఆరోగ్యం మీకు కూడా ముఖ్యం. మరి మీరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన నుండి వచ్చిన సమాధానం ఏంటి? నేను దీక్ష మొదలు పెట్ట ముందుకే నేను గట్టిగా చెప్పినానండి,
చెప్తే మాత్రం వెళ్ళలేదు సారు. నిన్న నైట్ వరకు కూడా 10 వరకు కూడా ఫ్లూయిడ్స్ పెట్టించుకున్నాడు. నేను 9కి వెళ్ళిపోయాను. నేను మరి ఆ తర్వాత మరి ఏమైందనేది నాకు కూడా తెలియదు. ఉన్న ఫ్లూయిడ్స్ పీకేసాడంట. పీకేసి నాకు ట్రీట్మెంట్ వద్దు, నేను ఉండను ఇక్కడ, నేను వెళ్ళిపోతానని మొండి పట్టి కూర్చున్నాడు. నేను వచ్చినాక కూడా చెప్పిన నాకు అవసరం లేదు, ట్రీట్మెంట్ అవసరం లేదు, డిశ్చార్జ్ చేసి పంపించమని చెప్తున్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే వీళ్ళెందుకు ఇంత గట్టిగా వీళ్ళెందుకు ఉండాలి, ఎవరిని చూడనీయకుంటే మరి ఇంత మాత్రానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు వేశారు, నేను ఇక్కడ ఉండను, నన్ను డిశ్చార్జ్ చేయండి, నేను ఇంటి దగ్గర వేస్తారా, ఉస్మానియాలో వేస్తారా, గాంధీలో వేస్తారా వేయండి. ఈ మూలన వేస్తే ఎవరు రాకుండా ఎవరు చూడకుండా నేను దీక్ష చేసి ఫలితం ఏముంది దానికి. ఈ హాస్పిటల్లో వేయడానికి కారణం ఏంటి? వాస్తవంగా మీరు చైతన్యపూర్లో ఉంటారు నాకు తెలిసి, అక్కడ నుండి అక్కడ దరిదాపులో హాస్పిటల్లో కూడా వేయచ్చు. తీసుకొచ్చి వనస్థలపురం ఏరియా హాస్పిటల్లో మీ యొక్క అభ్యర్థన మేరకు వేరేస్తారా, లేకపోతే వాళ్ళే బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చారు? మమ్మల్ని మా సజెషన్ ఏం తీసుకోలేదు, ఎక్కడ వేయాలనేది ఏం అనలేదు. తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారని చెప్పినా కానీ చెప్పలేదు నాకేం. అక్కడికి వెళ్ళాక మేము చెప్తామని చెప్పారు. ఇక్కడికి వచ్చాక వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడ ఏంటంటే లోపలికి ఉంటుంది, వచ్చే వాళ్ళు కూడా రారు, మీడియా రాదు, రావడానికి కూడా బస్సెస్ అవైలబుల్ ఉండవని ఈ హాస్పిటల్లో వేసారు. సో మరోవైపు ఒక వర్గం నుండి అంటే నిరుద్యోగుల నుండి సెక్షన్ నుండి అయితే ఒక ప్రతిపక్షాల నుండి అయితే మాత్రం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాడు, ఆయన పాఠాలు చెప్తూ పిల్లలకు చదువుకోవాల్సిన పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నాడు అని కూడా ఒక వర్షం వినిపిస్తుంది. దానికి ఏం సంబంధం? రెచ్చగొట్టడం అంటే పోయి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయండి, టీజీపీఎస్ని ముట్టడి చేయండి, ఎమ్మెల్యేలు వస్తే అడ్డుకోండి అని చెప్పాడు సార్. రెచ్చగొట్టడం అంటే అది. నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్తున్నారు, దాంట్లో రెచ్చగొట్టడం ఏముంది? నోటిఫికేషన్ మీరు ఇస్తున్నదే కదా. మీరు ఏదైతే చెప్పి మీరు ఓట్లు వేయించుకొని మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారో మీరు ఇస్తున్నాయే, అందులో మీరు ఇస్తాన్న మొత్తం కూడా ఏం అడగట్లేదు. 50,000 ఉద్యోగాలు అడుగుతున్నారా, 50,000 ఇవ్వండి. దాంట్లో రెచ్చగొట్టడం ఏముంది? దాంట్లో ఏముంది? ఇస్తా అన్నది ఇవ్వమని అడుగుతున్నారు. మీరు అన్నట్టు మీరు పోయి టీజీపీఎస్సీ ముట్టడి చేయండి, ఆ సీఎం ఎక్కడ ఉంటే అక్కడ పోయి ర్యాలీ చేయండి, వాళ్ళని ముట్టడించండి వీళ్ళని ముట్టడించండి అని అయితే ఏం చెప్పట్లేదు కదా. అలా చెప్తే రెచ్చగొట్టినట్టు వస్తుంది. ఇప్పుడు ఈ సార్ కూడా చేసేది కూడా ఎటువంటి ధ్వంసం ఎటువంటి ప్రలోభాల ఏది చేయకుండా కూడా బయట ఏం చేయకుండా తన వంతుగా తనకి ఏదైతే అవుతుందో శాంతియుతంగానే చేస్తున్నాడు కదా. దీంట్లో రెచ్చగొట్టాడు. ఎందుకు అశోక్ సార్కి చేయాల్సిన అవసరం ఉంది? చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూట్ నడుపుకునే వ్యక్తికి ఎందుకు ఈ నిరసనలు, ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయడం ఎందుకని కూడా చెప్తే ఏం చెప్తారు? గాంధీజీ ఉద్యమం ఎందుకు చేయాలని అడిగితే దానికి రీజన్ ఏముంటుంది? ఆయనకు పిల్లల యొక్క గోస విన్నాడు, చూసిండు. మరి ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి మా అకాడమీ ఇన్స్టిట్యూట్ కాల్స్కి రోజుకు 10 నుంచి 20 మంది కాల్ చేస్తారు, మాకు నోటిఫికేషన్స్ వస్తలేవని. కొంతమంది ఎస్ఐపిసిలో ఈవెంట్స్ ఇంత ముందుకు ఎట్లున్నాయి అట్లా ఉండాలి, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మొత్తం రూల్స్ మార్చింది, మేమేం చేయలేకపోతున్నాము, మాకు చదువుకునే టాలెంట్ ఉండి కూడా ఈవెంట్స్ వల్ల మేము లాస్ అవుతున్నామని వాళ్ళ యొక్క గోస చెప్పుకునే వాళ్ళు ప్రతి ఈవెన్ గ్రూప్స్ ఎస్ఐపిసి డిఎస్సి వీళ్ళే కదండి. ఈ తెలంగాణ స్టేట్లో స్టేట్ వైజ్గా కానీ సెంట్రల్ జాబ్స్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతమంది కాల్ చేసి చెప్తారు. మరి తను వాళ్ళ బాధ వింటుండే కాబట్టి చెప్తుండే కదా. వినేటోళ్ళకే చెప్పుకుంటారు కదా సార్, వినని వాళ్ళకి ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళ బాధ చూడలేక ఈ దీక్షకు కొనుక్కోండి సార్. అశోక్ సార్ తరఫున ప్రభుత్వానికి మీరు ఏం అభ్యర్థన చేయబోతున్నారు? ప్రభుత్వానికి చెప్పేది ఏంటి? ఒకవైపు ఆరోగ్యం క్షీణిస్తుంది, మరోవైపు నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కూడా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఒక్కటే చెప్తున్నాను సార్, నిరుద్యోగుల మీద కక్ష కట్టకండి. నిరుద్యోగులు వాళ్ళతో మీరు గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నారు, వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వండి. నేను ఈ గవర్నమెంట్కి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎన్ని ఉన్నాయో అన్ని ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళ పిల్లలు వాళ్ళకు కొంచెం ధైర్యం వస్తుంది, వాళ్ళకి మానసికంగా కొంచెం ధైర్యాన్ని కూడగొట్టుకొని వాళ్ళు చదువుకోవడానికి రెడీ అవుతారు. నేను చెప్పేది ఒకటే, అవి ఎన్నైతే ఉన్నాయని పోస్టులు రిలీజ్ చేసి దీక్ష చేసినందుకు అశోక్ సార్కి ఆ పిల్లలకి న్యాయం చేయమని చేస్తున్నారు. నిరుద్యోగులు కూడా ఏం మెసేజ్ వచ్చేవా సార్? ఎందుకంటే నిరుద్యోగుల కోసమే ఆయన దీక్ష చేస్తున్నారు. ఒకవైపు కొంతకాలంగా నోటిఫికేషన్ కోసం, అలాగే జాబ్ క్యాలెండర్ గురించి అయితే మాత్రం ఆయన ఏ అవకాశం వచ్చినా ఇటు సొంత ఇన్స్టిట్యూట్ నుండి బయట నుండి 2 రకాలుగా కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన అభిప్రాయం చెప్తున్నారు, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. నిరుద్యోగులకు ఏం చెప్తారు? నిరుద్యోగులందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎక్కడోళ్ళు అక్కడ మీ వంతుగా ఏం చేయదలుచుకున్నారో అది చేయండి. సార్ ఎంత చేస్తున్నారో మీరంతా చేస్తేనే ఈ విషయం బయటికి వెళ్తుంది. అది కాస్త గవర్నమెంట్ దగ్గరికి ఇన్ఫర్మేషన్, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఈ సార్ యొక్క పొజిషన్ చూసి కూడా
మీరు ఇంకా ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా విద్యార్థులు మీరు కూడా ఉన్నారు, మీకోసమే సార్ చేస్తున్నారు. ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి మీకోసం 5 రోజుల నుంచి తినకుండా ఆసుపత్రిలో ఒక్క పూట భోజనం చేయకుంటే మనకు ఆకలి మంటలు ఏ విధంగా ఉంటాయో మీకు కూడా తెలుసు. అలాంటిది 5 రోజుల నుంచి తినకుండా కనీసం ఫ్లూయిడ్స్ ఎక్కించుకోకుండా ట్రీట్మెంట్ చేయించుకోకుండా మీకోసం ఆ విధంగా ఉండు. మీరు మీ గురించే చేస్తున్నారు, మీ వంతుగా మీరు ఏం చేస్తున్నారో అది చెయ్యండి. నేను పెద్దగా సార్ చేసినట్టు దీక్షలు చేయమని నేనేం చేయట్లేను. మద్దతుగా ఏ జిల్లాలో ఉన్న వాళ్ళు అక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని మీ వంతుగా నిరసన తెలియజేయండి. అది కాస్త గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ వాళ్ళు గవర్నమెంట్కి రిపోర్ట్స్ ఇస్తారు, నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ని మీరు కూడా యూజ్ చేసుకోండి. అశోక్ సార్ ఇచ్చే ఛాన్స్ కూడా మీరు కూడా యూజ్ చేసుకొని నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ. అశోక్ సార్ మొత్తానికి ఆయన ఆరోగ్యం అయితే క్షీణించింది, ఆయన ఫ్లూయిడ్స్ కూడా తీసుకోవడం లేదు. అవసరమైతే నన్ను డిశ్చార్జ్ చేయండి. ఎందుకింత పోలీసులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, అలాగే ప్రభుత్వం కూడా ఎందుకింత మొండిగా వ్యవహరిస్తుంది, వాళ్ళు మొండిగా ఉంటే నేను కూడా మొండిగా ఉంటాను. అడగడంలో తప్పేముంది, ఉద్యోగాలు కావాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది, హామీ కూడా ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిన అవసరం ఉంటుందని కూడా అశోక్ సార్ గారి సతీమణి అయితే చెప్పింది. అశోక్ సార్ సంబంధించిన మెసేజ్ కూడా ఇచ్చింది. నిరుద్యోగులారా మీరందరూ కూడా కలిసి మద్దతుకి ఇవ్వాల్సిన సమయం వచ్చింది, మీకోసమే పోరాడుతున్నారు, మీరు కూడా ఈ సమయంలో బయటికి రావాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇటు ఈ సందర్భంలో మెసేజ్ ఇచ్చిన వాతావరణం అనిపిస్తుంది. మనం ఒకసారి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ 2nd ఫ్లోర్లోనే ఇక్కడ కనుక చూస్తే మాత్రం మొత్తం కూడా పోలీసు నిర్బంధంలో అయితే కొనసాగుతుంది. అడుగు తీస్తే అడుగు పోలీసు అయితే మాత్రం ఇటు సెక్యూరిటీ అయితే ఉంది, లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ కలవడానికి కుటుంబ సభ్యులు కానీ, ఒకవేళ తెలిసిన వాళ్ళైనా కానీ, నిరుద్యోగులైనా కానీ, జర్నలిస్ట్ అయినా కానీ కలవాలంటే మాత్రం ఇన్ఫెక్షన్ ఉందనే కారణంతో మాత్రం ఒక అశోక్ సార్ మాత్రం కలవనిచ్చే పరిస్థితి కనపడలేదు. ఇది మొత్తానికి పోలీసుల నిర్బంధంలో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ప్రధానంగా జాబ్ నోటిఫికేషన్లు అలాగే జాబ్ క్యాలెండర్ కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మరి ఎటువైపు దారితీస్తుంది, మరి ప్రభుత్వం తగ్గుతుందా లేకపోతే అశోక్ సార్ అయినా మరి ఆయన విరమణ చేస్తారని మాత్రం మరికొద్ది గంటల్లో లేకపోతే రోజుల్లో అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధువంతో సతీష్, దిశా టీవీ, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్.